We are gathering together unto Him. We are gathering together unto Him. Unto Him shall the gathering of the people be. We are gathering together unto Him. We are singing together unto Him. We are singing together unto Him. Unto Him shall the singing of the people be. We are singing together unto Him. We are praying together unto Him. We are praying together unto Him. Unto Him shall the praying of the people be. We are praying together unto Him. Dear brothers and sisters in Jesus Christ, today the Mass is offered for the good health of and the peace in the family of Mr. Bala Soundara, Mrs. Kamalama, and also this Mass is offered for the birthday blessings to Mrs. Sukhanya Mary, and also her husband Raj Shekhar, who offer Mass for her good health. Today also we remember, and we are requested to pray for Mr. Damien, whose feast day we celebrate today. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. Hallelujah. 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 Praise the Lord. 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 ఒక తండ్రి తన కుమారుడికి ఇష్టమని రెండు చిన్న కుక్క పిల్లలను మార్కెట్ నుంచి కొనుక్కొని వస్తాడు. కొనుక్కొని వచ్చి తన కుమారుడికి, చిన్న కుమారుడికి ఇవ్వగా ఆ కుమారుడు ఎంతో సంతోషంగా ఆ యొక్క రెండు కుక్క పిల్లలను తీసుకొని తను ఎలా అయితే ప్రేమించుకుంటున్నాడో వాటిని కూడా చాలా ఆప్యాయంగా చూసుకునేవాడు. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ వస్తే వారికి ఇద్దరికి కూడా చూపిస్తిగో డాడీ నా కోసమని కుక్క పిల్లలు తీసుకొచ్చాడని అల్లారు ముద్దుగా ఉన్న కుక్క పిల్లలను తీసుకొని వచ్చి చూపిస్తాడు. తాతయ్య కూడా ఆ చిన్న పిల్లవాడితో సంతోషిస్తాడు. కానీ తాతయ్య మరి ఇంకొక ప్రశ్న తాతయ్యను అడుగుతాడు. తాతయ్య ఈ రెండు కుక్క పిల్లల్లో ఏది మంచిగా పెరుగుతుంది, ఏది ఆరోగ్యంగా పెరుగుతుంది, ఏది బలంగా అవుతుంది చెప్పు తాతయ్య అని అడిగితే ఆ తాతయ్య కొద్దిసేపు మౌనం వహిస్తే మరలా పిల్లవాడు అడుగుతుండగా, తాతయ్య నువ్వు దేన్నైతే ఎక్కువ శ్రద్ధ చూపుతావో ఆ కుక్క పిల్ల చాలా ఆరోగ్యంగా మరియు పుష్టిగా పెరుగుతుంది అని తాతయ్య సమాధానం చెప్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి రెండు అవకాశాలు అందచేసి ఉన్నారు. ఒకటి, తనను మంచి మార్గంను నడవటానికి, మరియు లేకుంటే తనకు మానవుడికి ఇచ్చిన స్వాతంత్రాన్ని అతను దుర్వినియోగపరచుకోవటానికి కాదు, కానీ అతను ఎలా ఉపయోగించుకుంటున్నాడో దానికోసమని ఆ స్వాతంత్రము దేవుడు మనిషికి ఇచ్చి ఉన్నాడు. మానవుడు ఆ దేవుడిచ్చిన స్వాతంత్రం అనే వరాన్ని కొంతమంది మంచిని ఎన్నుకొని మరి కొంతమంది వారికి స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో ఉంటున్నారు. అదే స్వార్థమనగా వారికి ఆనందాన్ని, వారికి సుఖాన్ని, వారికి మేలు చేసే పనులు మాత్రమే చేయడం. ఈరోజు ఉపదేశకుడు మనకు బోధించే
మొదటి పట్టణ ప్రకారము 11వ అధ్యాయము 9వ వచనంలో తెలిపిన విధంగా దేవుడిచ్చిన ఆ స్వాతంత్రం అనే వరాన్ని నువ్వు ఎలా వినియోగించుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు అనే దానికి తీర్పు విధి ఉంటుంది అని ఉపదేశకుడు మనల్ని గట్టిగా మనకు ఆ సందేశాన్ని తెలియపరుస్తున్నారు. మరి యేసు ప్రభు వారు జన్మించక ముందు, అటు తర్వాత మరియు జన్మించి మరణము తర్వాత ఉత్థానమైన ఆ కాలకు ముందు ప్రజలందరూ అనుకునేవారు, ఈ లోకములో మనమందరము కూడా యాత్ర చేసే మనుషులము, ఈ లోకము ఒక నాటక రంగము, మనమందరం కూడా నటీనటులము. కొద్దిసేపు మనము ఈ స్టేజ్ మీద నాటకం వేస్తాం, అటు తర్వాత నాటకం ముగిస్తుంది, మనమందరం కూడా మాయమవుతాం. మరి వేరే వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు, వారి నాటకాన్ని వారు కొనసాగిస్తారు అని ఇలా అనే భావంతో జీవించేవారు. కానీ యేసు ప్రభు యొక్క జీవితము మనకు నేర్పేది ఏమిటంటే, ఈ లోకములో మనం జీవించే ఆ జీవనము ఇక్కడితో మన మరణముతో ముగియదు. మరణము తర్వాత జీవము కొనసాగుతుంది అని, అది వేరే రూపంలో కొనసాగుతుంది అని మనకు తెలియపరుస్తున్నారు. మరి ఈ జీవితంలో భూమి మీద మనం జీవిస్తుండగా ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నామో, అటు తర్వాత మరణము తర్వాత కూడా అలా ఒకవేళ ఆ యొక్క ఈ జీవితం ప్రకారము ఆ జీవితం కూడా ఆధారపడి ఉంటుందని ప్రభు మనకు తన జీవితం ద్వారా, మరణం ద్వారా, ఉత్థానము ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. మరి ఉపదేశకుడు మనకు ఆదేశించిన ప్రకారము మనము మంచిని అనుకున్నా, చెడుని అనుకున్నా, దేవుని విశ్వసించినా, దేవుని విశ్వసించకపోయినా మనకు తీర్పు అనేది ఉంటుంది తప్పనిసరిగా అని తన బోధన ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. మరి క్రైస్తవులుగా మనము తీర్పు అంతిమ దినమున మనకు తీర్పు ఉంటుంది అని క్రైస్తవులుగా మనము విశ్వసిస్తున్నామా? దేవుని యొక్క శిష్యులుగా నేను తర్వాత రోజు ఏదో ఒక రోజు నేను తీర్పుకు గురి అవుతాను, యేసు ప్రభు ముందట లేకుంటే దేవుని ముందట, ఆ న్యాయాధిపతి ముందట నేను నిలబడాల్సి వస్తుంది. అప్పుడు నేను జీవించిన జీవితానికి, నేను చేసిన క్రియలకు, పలికిన మాటలకు తీర్పు తీసుకోవాల్సి వస్తుంది అనే జ్ఞానముతో, అనే తెలివితో మనము ఈ లోకంలో ప్రస్తుత జీవితాన్ని జీవిస్తున్నామా? ఒకవేళ మనము అలాంటి జ్ఞానము లేకుండా, అలాంటి అవగాహన లేకుండా ప్రస్తుతము ఈ లోకంలో మన జీవనాన్ని కొనసాగిస్తున్నట్లయితే, మన యొక్క పట్టణాలు, ఈరోజు యొక్క పట్టణాలు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అలాంటిది తీర్పు అనేది తప్పనిసరి ఎవరికైనా ఉంటుంది అని తెలియపరుస్తున్నారు. మరి ఈ దివ్యబలి పూజలో యేసు ప్రభు యొక్క సాంగ్యాలు, మరణము, ఉత్థానము మరియు అతని యొక్క జీవితంలో మనం ఈ యొక్క దివ్యబలి పూజ ద్వారా మనం పాల్గొంటున్నాం. అతని జీవితంతో పాటు మనము కూడా, అతని మరణంతో పాటు మనం కూడా నశించి అతని వలె మనము కూడా ఉత్థానం అవ్వి దేవుని సమక్షంలో ఉండాలంటే మనం పాపరహితమైన జీవితాన్ని జీవించాలి, నిష్కలమంతమైన జీవితాన్ని మనం జీవించాలి. అందుకు కాను మరియ తల్లి వారు మనకు చక్కటి ఉదాహరణగా యేసు ప్రభు తర్వాత మన ముందు మనతో ఉన్నారు. తల్లికి, ఆ మరియమ్మకు, మరియ తల్లికి దూత అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడి యొక్క సందేశాన్ని ఇచ్చినప్పుడు, ఆ తల్లి, మరియ తల్లి దేవుని యొక్క మాట ప్రకారమే నేను జీవిస్తాను అని ఆమె ఒప్పుకుంది. మరి మరియ తల్లిని మనం ఉదాహరణ తీసుకుని కూడా మన జీవితాలను చక్కదిద్దుకుంటూ దేవుని యొక్క మార్గాన్ని, దేవుడు మనకు అందచేసిన ఈ జీవితాన్ని ఆయన కోసము, ఆయన సువార్త కోసము, ఆయనతో ఉండటానికి, జీవించడానికి ప్రయత్నిస్తాను. ఈ దివ్యబలి పూజలో యోగ్యమైన రీతిగా పాల్గొనుటకు మన పాపములను ఒప్పుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరుడా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, స్నేహితులను, సహోదరి సహోదరుడా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వర పునీతులైన కాస్మాస్, డేమియన్ వారి పండగ దినమును కొనియాడుతున్న మేము వారు చూపించిన జీవిత విధానమును పాటించి అన్నిటికంటే నిన్ను ప్రేమించి సేవించు భాగ్యమును మాకు ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. Of Ecclesiastes chapter 11 verse 9 followed by chapter 12 verse 1 to 8, chapter 11 verse 9 followed by chapter 12 verses from 1 to 8. Rejoice, young man, in your youth, and direct well your heart when you are young. Follow your desires and achieve your ambitions, but recall that God will take account of all you do. Be mindful of your Creator when you are young, before the time of sorrow comes when you have to say, "This gives me no pleasure." And before the sun, moon, and stars withdraw their light, before the clouds gather again after the rain. On the day when the guardians of the house tremble, when sturdy men are bowed and those at the mill stop working because they are too few, when it grows dim for those looking through the windows and the doors are shut and the noise of the mill grows faint, the sparrow stops chirping and the bird song is silenced, when one fears the slopes and to work is frightening, yet the almond tree blossoms, the grasshopper is fat, and the caperberry bears fruit that serves no purpose, because man goes forward to his eternal home, and mourners gather in the street. Even before the silver chain is snapped or the golden globe is shattered, before the pitcher is broken at the fountain or the wheel at the mill, before the dust returns to the earth from which it came and the spirit returns to God who gave it. Meaningless, meaningless. The teacher says, all is meaningless. The word of the Lord.
ఈ జీవితము విలువైన ముఖ్యం మంత్రిది, ఈ జీవితము విలువైన ముఖ్యం మంత్రిది. పందుల ముందు పారద్రోయటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. పందుల ముందు పారద్రోయటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. గమనించుకో, నిన్ను కాపాడుకో, గమనించుకో, నిన్ను కాపాడుకో. ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు, ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ఈ జీవితము విలువైన ముఖ్యం మంత్రిది, ఈ జీవితము విలువైన ముఖ్యం మంత్రిది. కంటికి కనబడుతున్నన్నిటికీ చేయి చాపవద్దు, కంటికి కనబడుతున్నన్నిటికీ చేయి చాపవద్దు. అన్నీ మన దృష్టిలో మంచిగానే కనబడను, ప్రభువే మనకు ఇచ్చినట్లు కనబడును. అన్నీ మన దృష్టిలో మంచిగానే కనబడను, అన్నీ ప్రభువే మనకు ఇచ్చినట్లు కనబడును. ప్రభువే మన ఉద్దేశములు పరిశీలించుచును, ప్రభువే మన ఉద్దేశములు పరిశీలించుచును. ఈ జీవితము విలువైన ముఖ్యం మంత్రిది, ఈ జీవితము విలువైన ముఖ్యం మంత్రిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము వచనములు 43 నుండి 45 వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము వచనములు 43 నుండి 45 వరకు. దేవుని మహాశక్తికి జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపరుచుండా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, చెవియొగ్గి ఆలకింపుడు. మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను. కానీ ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభు యేసుక్రీస్తు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ బలిపీఠం నుండి మీకు దీవెనలు ఆశీర్వాదం కలుగునుగాక. ఈనాడు సువార్త పట్టణం లూకా సువార్త 9వ అధ్యాయం 45వ వచనంని ధ్యానించుకుందాం. Luke chapter 9 verse 45. But they did not understand these things. Its meaning was concealed from them, so that they could not perceive it. చదువుదాం 45వ వచనం. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండునట్లు
అది వారికి మరుగు చేయబడెను. ఈ వచనము ధ్యానిస్తున్నప్పుడు ఆశ్చర్యంగా అదే సమయం కొంచెం వేదన కలిగిస్తున్నది. యేసుక్రీస్తు బోధిస్తున్న ప్రతి ఒక్క బోధనలో చాలా ముఖ్యమైన బోధన ఏమనగా ఆయన మరణంని కూర్చి ఆయన చెప్తున్న విషయం. ద మెసేజ్ ఆఫ్ జీసస్ డెత్ వాస్ కన్సీల్డ్ టు ద డిసైపుల్స్ దట్ దే మే నాట్ అండర్స్టాండ్ ఇట్. యేసు ప్రభు తన మరణంని కూర్చి పలుకుచున్నారు, కానీ అది శిష్యులకు అర్థం అవ్వట్లేదు. దానికి అర్థం ఏమనగా ద మీనింగ్ వాస్ కన్సీల్డ్ ఫ్రమ్ దెమ్ సో దట్ దే కుడ్ నాట్ పర్సీవ్ ఇట్. వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉండటకు అది వారికి దాచపడి ఉన్నది. మనం ఎన్నో సంవత్సరం అయింది బ్యాప్టిజం పొంది, క్రైస్తవ జీవితంలో ఎన్నో సంవత్సరం జీవిస్తూనే ఉన్నాము. కానీ ఇంకా మనం దేవుని అర్థం చేసుకొని ఉన్నామా? దేవుడు అనుకున్నట్లుగా మన జీవితం ఉందా? మన జీవితంని సరి చేసుకొని పవిత్రమైన జీవితం కొనసాగుతున్నామా అని ఒక ప్రశ్న అడిగినా మనం అందరం కూడా విని వినకుండా, చూసి చూడకుండా వి రిమైన్ యాజ్ వి వేర్. ఎలా ఉన్నామో అట్లనే ఉండిపోతాం. ఆఫ్టర్ బ్యాప్టిజం accepted Jesus Christ as the Lord, so many years we have been participating in the Holy Mass. So many times we heard the words of Jesus. And if we raise question against ourselves, am I changed? Am I changed my life according to the God's law? Am I living a holy life? Big question mark. The answer could be no. I am remaining the same state. అందుకే దైవజనులారా, ఈరోజు మునుపు మాటలో ఉపదేశకుడు పుస్తకం నుండి మనం చదివిన కార్యం 11వ అధ్యాయం 9వ వచనం. నీ ఇష్ట ప్రకారం జీవించు. God has given the freedom to decide whatever you want, to do whatever you want. But the checkpoint is, remember, you are accountable for all the things what you are doing. అన్నిటినీ చేసుకో, అన్నిటినీ చూసుకో, అన్నిటినీ అనుభవించు. ఇంకా 11 మొదటి వచనం చదివిన త్రాగు. నీ యువతిగా ఉన్నావు, శక్తి ఉన్నది, ఉపయోగించి ఎంటర్టైన్ ఆల్ ద వేస్ పాసిబుల్. ద ఎండ్ ఆఫ్ దట్ ప్యాసేజ్ ఉపదేశకుడు అంటున్నాడు, ఏమైనా చేసుకో, త్రాగు, స్త్రీలతో ఉండు, పో రా. కానీ 9వ వచనంలో ఆయన పలుకుతున్నాడు, దేర్ ఈస్ జడ్జ్మెంట్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ ఒక న్యాయ తీర్పు ఉంది. ప్రభువు ముందు నీ నిలబడాలి. అందుకే మనం రెస్పాన్సిబుల్ పడిన కదా, నీ జీవితం విలువైన ముత్యం అంటేది. పందుల ముందు పారద్రోయకు. నీ జీవితం చాలా విలువైనది, నీ శరీరం చాలా విలువైనది, నీ ఆత్మ చాలా విలువైనది. దేవుడు నిన్ను ఒక పక్షిగా, జంతువుగా సృష్టించకుండా తన పోలికను నిన్ను సృష్టించి తన ప్రాణం ఇచ్చాడు, నీకు జీవం ఇచ్చాడు, చాలా గొప్పది. అండ్ డోంట్ మిస్యూజ్ ద ఫ్రీడమ్ దట్ గాడ్ హస్ గివెన్. డోంట్ థ్రో యువర్ సెల్ఫ్ బిఫోర్ ద పిగ్స్. Your life is like a pearl, precious than all the other ornaments. Hallelujah. So one side, the Ecclesiasticus, the writer says you can enjoy all the things. The another side is reminding you there is a judgment. Entertainment, judgment. ఇది మనకు అర్థం అవుతుందా? అర్థం అవదు. ఈరోజు యేసుక్రీస్తు తన మహిమలో ఉన్నప్పుడన్నీ శిష్యుని పక్కనే ఉంచుకున్నాడు. తన మరణంని కూర్చి మాట్లాడినప్పుడు శిష్యులకు అర్థం కాలేదు. బికాస్ ఇట్ వాస్ కన్సీల్డ్. ఈ వచనంని ధ్యానించమని లోతుగా మన జీవితంలో ఎందుకు జరుగుతున్నది? వై ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అబౌట్ ద గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్? వై ఐఎమ్ చూసింగ్ మై ఓన్ డిజైర్ యాజ్ మై గాడ్స్ విల్?
Why I am choosing my own path to proceed in my life? Why? It is concealed. God has to reveal. Holy Spirit has to reveal the secrets. That's why today, the first reading we have read 11th chapter 9 onwards and continues to 12th chapter 8th verse. But there are treasure hidden in this. So please take the paper and pen. The first reading speaks something very highly about the knowledge. The 12th chapter. మొదటి వచనం పలుకుచున్నది, రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. నీ యువకుడుగా ఉన్నప్పుడే దేవుని తలంచుకో. Among all the ages, the young youth, that stage is a powerful stage. How my future is going to be? I can easily say, if I live my young age according to the plan of God, precepts of God. Before the days of trouble come, యువకుడుగా ఉన్నప్పుడు నీ రాయిని తిన్నా కూడా కరిగిపోతుంది. అలల మధ్యలో నీ ఈత కొట్టుకొని ఆ ఒడ్డుకి వెళ్ళవచ్చు. పెద్ద బరువుని మోయవచ్చు. యు హ్యావ్ ఆల్ ద సఫిషియెంట్ ఎనర్జీ. అన్నీ ఉన్నాయి నీకు. ఆ యువకుడు అన్నది ఇట్స్ అ మెచ్యూర్డ్ ఏజ్, యంగ్ బాయిలింగ్ బ్లడ్. యూ కెన్ డూ ఆర్ యూ కెన్ ప్లాన్ టు వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్. You can set your life in the age of young. That's why the trouble is going to come. When? We later will see. And the years draw near. ఇప్పుడు 20 వయసు, 18 వయసు, 20, 22, 26, 30, 40, 30 దాటి 35 దాటిన నేను యువకుడే కాదు. మంచిది కాదు అని చెప్పే రోజు రాబోతున్నది. హల్లెలూయా. ఈ రోజు మంచిది కాదు అని చెప్పబోతున్న రోజులు రాబోతున్నాయి. కనుక నీ యువకుడుగా ఉన్నప్పుడే నిన్ను బలపరచుకో, క్రీస్తులో నిన్ను బలపరచుకో, పరిశుద్ధంగా జీవించు. The young age, what are the sins you are committing? It's going to affect your future. And all the missionaries who came from the abroad and worked in India or in many other mission stations, they lived 80, 90, 100 years and yet they were very strong. దూరదేశం నుండి భారతదేశానికి కానీ మిగిలిన దేశానికి వచ్చి దేవుడి బోధకుడుగా పనిచేసిన గురువులు, మిషనరీస్ అంటారు వారిని. 80, 90, 100 ఇయర్స్ కూడా వాళ్ళు జీవించారు, హెల్తీగా జీవించారు. All those who are exercising the young age, being moderate in young age, discipline oneself in the young age, they can sure of good health in the future. They can sure of the sufficient wealth in the future. యువకుడుగా ఉన్నప్పుడు తన జీవితంని క్రమశిక్షణగా నడిపిస్తున్నవాడు, దేవుడు బోధిస్తున్న బోధనల ప్రకారం తన జీవితంని నిర్మించుకుంటున్న వాడికి నిశ్చయముగా ఆరోగ్యం, నిశ్చయముగా ధనం, ఆశీర్వాదం అనేది భవిష్యత్తులో ఉన్నది అని ఉపదేశకుడు ఈరోజు మనకు బోధిస్తున్నాడు. మీరు అక్కడ చదువుతున్నప్పుడు ఏమేమో చదివాడు మొదటి రీడింగ్లో, సన్సెట్ ఏమో, మూన్ అని, స్టార్ అని. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను వివరిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. దయచేసి పూజలో పాల్గొంటున్నవాడు ఎక్లేసియాస్టికుస్ చాప్టర్ 11, 9 onwards verses చాప్టర్ 12 మొదటి వచనం మనం ఇప్పుడు ధ్యానించడం. రెండవ వచనం, బిఫోర్ ద సన్ లైట్ అండ్ ద మూన్ స్టార్స్ ఆర్ డార్కండ్ కదా, అనగా నీ కన్నులో చూపు పోయి, వెలుగుని కోల్పోయి, కన్ను తెరచి ఉండినా కూడా యు విల్ సీ ద డార్క్నెస్ ఓన్లీ ఇన్ ద యువర్ ఓల్డ్ ఏజ్. సన్ విల్ బి రైసింగ్, సూర్యుడు వచ్చినా, చంద్రుడు వచ్చినా, వెలుగు వెలిగించినా
నీకు ఏమి కనిపించదు, నీకు కనిపిస్తుంది అన్నీ కూడా చీకటే. కనుక నీ కన్నులో చూపు కోల్పోబట్టకు మునుపు దేవుని వెదకు. నిన్నటి రోజు ఒక అయ్య అన్నాడు, నా అమ్మ మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశపడింది, ఇప్పుడు కనులారా చూసింది. వర్షం వచ్చటం వలన ఆమె ఇంటికి రాకుండా పోయి ఉండవచ్చు, ఎందుకంటే ఆమెకు చూపు పోయిందిగా, ముసలివాడుగా అయిందిగా. కనుక దేవుడు ఆమెకి సహాయం చేశారు, మీరందరూ కూడా ఆమెను దర్శించుటకు అని చెప్పాడు. నీ కన్నులో చూపు పోయిన తర్వాత నీ దేవాలయంకు పోవాలంటే కూడా పోవలేదు, వాక్కుని చదవాలంటే చదవలేదు, పని చెయ్యాలంటే చదవలేదు, చెయ్యలేము, ఒక అడుగు ముందుకు పెట్టలేము. ఎక్కడ రాయి ఉంది, ఎక్కడ గుంట ఉన్నది, ఎక్కడ పాము ఉన్నది, ఎక్కడ తేలు ఉన్నది తెలియదు. బిఫోర్ యు లూసెస్ యువర్ ఐ సైట్, బిఫోర్ ద సన్ లైట్ అండ్ ద మూన్ స్టార్స్ ఆర్ డార్కెండ్, యు సర్చ్ ఫర్ గాడ్. హల్లెలూయా. ద థర్డ్ వర్స్, వెన్ ద గాడ్స్ ఆఫ్ ద హౌస్ ట్రెంబుల్. ఒక ఇంటికి కావలాలి ఉంటారంటే, ఇక్కడ ఒక్కడు ఇంటికి లోపలికి, మీకు కావలాలి ఎవరు, మనకు కావలాలి ఎవరు? నన్ను ఒక్కడు తాకత్తుకు వస్తున్నప్పుడు, కొట్టట్టుకు వస్తున్నప్పుడు నన్ను మొదటిగా ప్రొటెక్ట్ చేస్తున్నది నా చేతులు. దే ఆర్ ద గాడ్స్. వెన్ ద గాడ్స్ ఆఫ్ ద హౌస్ ట్రెంబుల్, నీ ఇంటి కావలాలి గడగడలాడుటకు మునుపు. హల్లెలూయా. స్ట్రాంగ్ మెన్ ఆర్ బెండ్. నీ కుటుంబంలో, ఇంటిలో ఎవరైనా వచ్చిన మమ్మల్ని కాపాడుతున్నవాడు ఎవరు? స్ట్రాంగ్ మ్యాన్. నీ తొడ, నీ కాలు. దే ఆర్ ద పిల్లర్స్ ఫర్ యువర్ బాడీ. ద స్ట్రాంగ్ మెన్. బిఫోర్ ద స్ట్రాంగ్ మెన్ ఆర్ బెండ్. కాలు ఇట్లా వంకరగా మారి, ఎంతోమంది మనం అందులో చూస్తున్నాం, నడవకుండా ఇట్లా నడుస్తారు. కనుక నిన్ను కాపాడుతున్న కావలని చేతులు గడగడలాగట్టకు మునుపు, నీకు బలముగా ఉన్న నీ కాలు బెండుగా వంకరగా మారటకు మునుపు, తర్వాత గుడికి పోగలుగుతావా? ఒక అడుగు కూడా నీ పెట్టలేదు. మోయగలుగుతావా? ఏమీ కూడా నీ పట్టుకోలేదు. కనుక నీ చేతులు కాలు పడిపోవటకు మునుపే దేవుని వెదకు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఉమెన్ హూ గ్రైండ్స్ సీస్ వర్కింగ్ బై దే ఆర్ ఫ్యూ. మనం ఏమి తిన్నా కూడా దాన్ని గ్రైండింగ్ చేసినది ఏమిటి? మన పళ్ళులు. అక్కడ ఏమి చెప్పబడుతుంది? ద ఉమెన్ హూ గ్రైండ్స్ సీస్ వర్కింగ్ బై దే ఆర్ ఫ్యూ. 2-3 పళ్ళే ఉంటుంది మాట. ఏం తింటావు? ఏం తినగలుగుతాం? చికెన్ తింటావా? పళ్ళు లేదు. ఇది తింటావా? పళ్ళు లేదు. The tooth will be very few. They are the one grinding whatever we eat. Now the scripture, the first reading says, they become very few. So you don't like to eat anything. You cannot eat as you eat now. Hallelujah. కనుకని ఇప్పుడే మంచిది తిను, కొద్దిగా తిను, తినవలసిన మాత్రం తిను, తినవలసిన మాత్రం త్రాగవలసిన మాత్రం త్రాగు. Even 80, 90, you will have strong tooth. All the alcoholic, all the chemicals, all the things when we eat and we ourselves spoiling, this is secondary matter. But God is telling, before the tooths are falling, you search God. పళ్ళు లేదంటే మాటలు అంటాం. The tooth of the one gives the pakka pronunciation. So when I lose my tooth and teeth, I will lose my voice, my speech, everything. Before that, those who look through the windows see dimness. Praise the Lord. Hallelujah. Those who look through the windows, దూరంగా చూసినా కూడా వాళ్ళకి ఏం కనిపించే మాట. లాంగ్ సైట్, షార్ట్ సైట్ రెండు పోతుంది. ఇంటిలో ఉండి కిటికీల ద్వారా చూసినా కూడా దూరంలో ఉన్నది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అది కూడా పోయింది. దగ్గర ఉన్నది ఎవరు దూరంగా ఉన్నప్పుడు అది ఎక్కడ ఏమో ఉన్నది. రెండు నేను పోవటకు మునుపు దేవుని వెదకుమని. హల్లెలూయా. 4వ వచనం,
when the doors on the street are shut and the sound of the grinding is low. అనగా when the doors on the street are shut means మనకు డోర్ ఏది తెలుసా? హల్లెలూయా, యేషువ వందనం. మన నోరు, the doors of the streets are shut and the sounds of the grinding is low అనగా మన చెవి. మన నోరు మూయటకు మునుపు, మాట రాకుండా పోవటకు మునుపు, వీధిలో ఏమి జరుగుతుంది, ఏ శబ్దం వినబడినా, గుమ్మున ఒక సౌండ్ వచ్చిన, గొడవలు జరిగిన, ఆనంద ఆటం పాఠం జరిగిన, ఏమి జరుగుతుంది అని కిటికీల ద్వారా మనం చూసినది అన్నీ కూడా ఆగిపోవటకు మునుపు దేవుని వెదకు. అండ్ ఆల్ ద డాటర్స్ ఆఫ్ సాంగ్ ఆర్ బ్రాట్ లో, పాటలు పాడుతున్నాయి ప్రతి ఒక్క స్త్రీలు ఆగిపోవటకు మునుపు. అంటే మన నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఇస్ ద వన్ ఈస్ యాక్టివేట్స్ ద ఎంటైర్ బాడీ. ఈ నర్వస్ సిస్టమ్ అన్నీ కూడా పడిపోవటకు మునుపు ఈ నర్వ్స్లోనే రక్తం పోతున్నది నాట్యం వేస్తున్నట్లుగా. ఈ స్త్రీలు అందరూ పడిపోవటకు మునుపు, ఈ నరములన్నీ కూడా పడిపోవటకు మునుపు, ద నర్వ్ సిస్టమ్ పడిపోవటకు మునుపు, నర్వ్ సిస్టమ్ పోయినా నా చేయి కాలట్లనే ఉండిపోతుంది. కారణం పక్షవాదం అంట. నర్వ్ సిస్టమ్ పాడైనా నా నోరు ఒక పక్కం పోతుంది, మాట రాదు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆల్ ద డాటర్స్ ఆఫ్ సాంగ్ ఆర్ బ్రాట్ లో, ప్లీజ్ రిమెంబర్ యువర్ గాడ్. ద ఫిఫ్త్ వర్స్, వెన్ వన్ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ హైట్స్ అండ్ టెర్రర్స్ ఆన్ ద స్ట్రీట్. చూడండి, మరణ భయంలో ముసలాడుగా ఉన్నవారు, లేదంటే వ్యాధులు ఉన్నవాడు, హైట్స్ అంటే ఏంటి తెలుసా? నీ సమాధికి వెళ్ళి చూసినా అక్కడెక్కడ మేడోస్ ఉంటుంది. ద మేడోస్, as soon as they see the tomb, the people will afraid. అయ్యో, నేను కూడా చనిపోతున్నాను, నాకు కూడా ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, నాకు కూడా క్యాన్సర్ వ్యాధి వచ్చింది, నాకు కూడా కరోనా వ్యాధి వచ్చింది, నాకు కూడా ఇప్పుడు 70, 60, 80 అయిందిగా, నేను త్వరగా పోతున్నానని. వేర్ ఎవర్ దే సీ ద హైట్స్ దే విల్ అఫ్రైడ్. అండ్ టెర్రర్ ఆన్ ద స్ట్రీట్స్, ఒక మేళం కొట్టినా ఏమైంది, ఎవరో చచ్చిపోయారా, సంబడి హస్ డైడ్. ఒక టెర్రర్, వీధిలో ఏమి జరిగినా కూడా వారికి భయం ఉంటుంది మాట. హల్లెలూయా, యేషువా వందనం. ఆల్మండ్ ట్రీ బ్లాసమ్స్. ఆల్మండ్ ట్రీ, మన ట్రీని గురించి తెలుసు, తెల్ల తెల్ల పువ్వు వస్తుంది మాట. ఇప్పుడు మనకు వెంట్రుకలన్నీ కూడా తెల్లగా మారుతుంది, వైట్ గ్రే హెయిర్ కమ్స్ నో, దాన్ని గురించి ఆల్మండ్ ట్రీ బ్లాసమ్స్. when you get the gray hair on your head. Grasshoppers drags itself along. మైస్ని పేనుని కూర్చి, నీ తల అంతా పేను. స్నానం చేయాలి రోజు, స్నానం చేయటకు శక్తి లేదు, చేపించిన వారు లేదు కనుక నీ తల అంతా పేను. Grasshoppers drags itself along and desires fails. Desires fails. నీది చెయ్యాలని ఆశ. దయచేసి వినండి. You have all the lustful feelings, but you have no energy to do that. You want to travel, you want to climb the mountain, you have to cross the seas. Your desires will be flop. All the things will be in front of you. You can't do. Everybody will be available to you, but you cannot yield to them because your desire fails. There is no strength in your body. Already nerve system is failed. దానికి ముడిపే దేవుని వెదకు. దేవునికి స్తుతులు పాడాలంటే అప్పుడు పాడలేవు. అబ్రహాం 75 వయసులో ఉన్నప్పుడు కూడా, కాలేబు 85 వయసులో ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళాడు మాట. 85కి వెళ్ళి నువ్వు ఎక్కడ జయింపబోతున్నావు అన్నప్పుడు జయం పొంది, నా దేవుడు ఎంత మహిమగల దేవుడు అని కాలేబు చూపించాడు మాట. అండ్ కాలేబ్ at the age of 85 he went for war. At the age of 75 అబ్రహాం
received the God's call at the age of 100. He received a son. Noah at the age of 500 he began to build the ark. కనుక ఇప్పుడు 30-40లోనే మనం అలసిపోతున్నాం కదా. దేవుడు పలుకుచున్నారు, బిఫోర్ యువర్ డిజైర్స్ ఫెయిల్స్. ఆశగా ఉంది కారం తినాలని, ఆశగా ఉంది చికెన్ తినాలని, ఆశగా ఉంది బిర్యానీ తినాలని. షుగర్, బీపీ, ఉప్పు, నో అన్నీ నీ ముందు ఉండినా కూడా నీకు తినలేదు. 6వ వచనం, బిఫోర్ ద సిల్వర్ కార్డ్ ఈజ్ స్నాప్డ్. హల్లెలూయా. మీ ఇంట్లో నడుములో ఒకటి తాడు కడతారు తెలుసా, తారం. కొంతమంది తారం కడతారు, సిల్వర్లోనే కట్టుకుంటారు. చనిపోయినప్పుడు దాన్ని కత్తిరిస్తారు. ద సిల్వర్ థ్రెడ్ విచ్ వాస్ టైడ్ అరౌండ్ యువర్ వేస్ట్ విల్ బి కట్ when you die, before they cut it. And the golden bowl is broken. golden bowl అంటే మనలో అది ఒక నీలండి. చనిపోయిన వారికి అది, చనిపోయినప్పుడు వాళ్ళని సమాధిలో ఉంచుతారు. కొడుకు ఒక పెద్ద పాటుని మోసుకొని ఆ శవంని చుట్టి నడుచుకొని వస్తున్నప్పుడు దాన్ని పొడుస్తారన్నమాట. బిఫోర్ ద గోల్డెన్ బౌల్ ఇస్ బ్రోకెన్. చూసారా, 3 సారి అది హోల్స్ పెట్టిన తర్వాత దాన్ని వెనక పెట్టాలి, డబ్బుని పగులుతుంది. అండ్ ద గోల్డెన్ బౌల్ ఇస్ బ్రోకెన్, పిక్చర్ ఇస్ బ్రోకెన్. అనగా నీ జ్ఞాపక శక్తిని కోల్పోయిన తర్వాత, వీల్ బ్రోకెన్ అట్ ద సిసల్, అనగా నీకు తెలియకుండా యూరియన్ పాస్ అవుతుంది. You lost your consciousness. All the personal needs will be go by itself. You will lose all the control. Praise the Lord. The end of the word says, the man who came from the dust will return to the dust. Under the sun, everything is vanity. మట్టి నుండి వచ్చే మనిషి మట్టికి తిరిగిపోతాడు, అన్నీ వ్యర్థ. నీ ముసలివాడుగా అయినప్పుడు నీ ఆత్మని కాపాడుకోవటానికి నీ ఉపవాసం ఉండలేదు. నీ ముసలివాడుగా మారిపోయిన తర్వాత పుణ్యశక్తులను కలిగి పుణ్యం సంపాదించలేదు. నిన్ను తీసుకొని పోయిన వాడు ఎవరు ఉండరు, ఆటో కట్టుకొని అంబులెన్స్లో పెట్టుకొని. కనుక నీకు నాకు ఈరోజు ఉపదేశకుడు పలుకుతున్న మాట, అట్ ద ఏజ్ ఆఫ్ యంగ్ యు ఎర్న్ ఆల్ ద థింగ్స్. నీ కుర్రవాడుగా ఉన్నప్పుడే దేవుని సంపాదించుకో. దేవుని సంపాదించటం అన్నది హోలీ లైఫ్, పవిత్రమైన జీవితమును ఇప్పుడు జీవించిన. ఇవి అన్నీ నీకు జరుగుతున్నప్పుడు, నీ ముసలివాడుగా ఉన్నప్పుడు దేవుడు శక్తి ఇస్తాడు. నీ ముసలివాడుగా ఉన్నప్పుడు మంచి మరణం ఇస్తాడు. నీ ముసలివాడుగా ఉన్నప్పుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నీ ముసలివాడుగా ఉన్నప్పుడు నిన్ను చూసుకోవటానికి మంచి మనసులు నిన్ను చుట్టి ఉంచుతారు. ఇప్పుడు నీ ఇష్ట ప్రకారం నీ నడుస్తున్నావంటే చివరి రోజులో నీ అనుభవించవలసిన జడ్జిమెంట్ ఉంటుంది. బిఫోర్ యు లూస్ యువర్ సైట్, బిఫోర్ యువర్ ఇయర్స్ ఆర్ క్లోజ్డ్, బిఫోర్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్, బిఫోర్ యు ఆర్ అనేబుల్ టు ఈట్, గ్రైండ్ అండ్ ఈట్, బిఫోర్ ఇట్ గెట్ డైజెస్టెడ్, బిఫోర్ యువర్ హ్యాండ్స్ ఆర్ విదర్డ్, బిఫోర్ యువర్ లెగ్స్ బికమ్ బెండ్, before you become unconscious, before your silver cord is torn. Remember your God. That's why today Jesus spoke about his death. He is aware of his death. That's the goodness in Jesus Christ. Jesus focused not anywhere, he focused his journey on Jerusalem, towards Jerusalem. మరణమును చూసి ఆయన పోయాడు. అందుకే ప్రతి నిమిషము నేను పరిశుద్ధంగా ఉండాలి. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు డై, బికాస్ దిస్ ఈస్ మై లైఫ్, బికాస్ ఐ హ్యావ్ టు లివ్ దిస్ లైఫ్, మై జర్నీ టువర్డ్స్ జెరూసలేం. మనం అందరం కూడా ఈ జెరూసలేంని చూసి మన దృష్టిని ఉంచాలి. ఐ హ్యావ్ టు డై ఫర్ గాడ్, ఐ హ్యావ్ టు డై ఫర్ ద పీపుల్, I have to consecrate myself to the people. ఇప్పుడు కూడా మీరు ఏదో తిన్నాం,
ఏదో త్రాగ్యం, ఏదో జీవిస్తున్నామంటే మన పాటలో పాడినట్లుగా పందుల ముందు మన పారద్రోయలేము. ముత్యమంటి ఈ జీవితం. కంటికి కనిపిస్తున్నది అన్ని కూడా మంచిగానే కనిపిస్తున్నది. నేను దాన్ని పొందుతున్నప్పుడు దేవుడే ఇచ్చినట్లుగా నాకు కనిపిస్తున్నది. కానీ ఓ నరుడా, ఆలోచించి చూడు, పరిశీలించి చూడు, అది దేవుడైనా నీకు ఇచ్చాడు. Be aware what you are selecting, as though it seems to be as though God has given to you, as it will be look like a good thing for you. You possess, you acquire, you have everything. But today the writer invites us to reflect. Check it. Check your life. And today, my dear younger brothers and sisters, యువతి యువకుడులారా, ఈరోజు ఉపదేశకుడు మీకే మాట్లాడారు. How you are using your energy in the young age. How you are using your parts of your body for the good or a bad thing. How you are using your important consecrated body to the holy things or to the unholy things. చేచాచి ఏమి పట్టుకుంటున్నావో that will become yours. If you stretch out your hands and catch something, that will become yours. If you choose good, your future will be good. If you choose bad, you are choosing judgment. You are going to stand. తప్పకుండా న్యాయ తీర్పు ఉన్నది. చేచాచి యేసుని పట్టుకుంటాం, చేచాచి పవిత్రంని పట్టుకుంటాం. నా అవయములో ఒక్కొక్కటి పని చేయకుండా పోతుంది. ఒక బైక్ కొన్నా కూడా చిన్నగా ఇట్ లూసెస్ ఇస్ లైఫ్ స్పాన్. ఇన్ని సంవత్సరం ఉంటుంది. మనం దీన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటున్నామో అంతసేపు మనకు శక్తి బలం ఉంది అని ఉపదేశకుడు చెప్తున్నాడు. నా డాడీ మిలిటరీ నుండి ఆయన చనిపోతున్న వరకు ఒకే వాచ్ ఉపయోగించుకున్నాడండి. అప్పుడప్పుడు చిన్న రిపేర్ వస్తుంది. సైకిల్ కూడా 26 సంవత్సరమైన ఒకే సైకిల్ అప్పుడప్పుడు రిపేర్. అలాగా నీ దేవుని ఆలయం అనేది పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నారని తెలిసి ఆ పరిశుద్ధాత్మ నివసిస్తున్న ఈ శరీరమును దానికి తగిన విధంగా నీ ఉపయోగిస్తున్నప్పుడు చిన్న వ్యాధులు, చిన్న పొరపాటుకు చిన్న గాయం ఏర్పడవచ్చు. కానీ నిన్ను కాపాడుతున్న బాధ్యత దేవునిది. మంచి జీవితమును, మంచి భవిష్యత్తును, మంచి దర్శనముతోనూ మంచిగా నీ దేవుని సన్నిధిలో కన్ను మూస్తావు. The coming age will not be a terrible one for you, not the horrible one for you. I have seen many parents were left out behind the house of the sun in a small hut, no dress, there will not be any protection. They are open to the exposed to the mosquitoes and the snakes and all the things. Many are in the old age homes. Many are you are in the bedridden. If somebody are watching this mass, the aged people, if you are in this situation, even in this situation, thank God that now I am listening this word. I did not prepare myself when I was young. Now God is asking me to repent, to ask God's mercy. మంచంలో పడిపోయిన వాడు కన్నీరు కాస్తున్నారా ఎవరు చూడటకు లేదని, వ్యాధిలో ఉన్నామని ఇప్పుడు కూడా ఏం అవలేదండి. దేవుని కృపను సహాయం కోరుకోనండి. ఆయన మిమ్మల్ని ఇప్పుడు కూడా దీవిస్తారు. ఈ పూజలో యువకుడులందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. ముసలివాడందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. మరణానికి దగ్గర ఉన్న వారికి ప్రార్థన చేసుకుందాం. మరణింపబోతున్న నీకు నా కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. Blessed are you, Lord God of all creation. Thanks to your goodness this bread we offer, fruit of the earth, work of our hands. It will become the bread of life. Blessed be God.
Blessed be God, blessed be God forever. Amen. Blessed are you, Lord God of all creation. Thanks to your goodness, this wine we offer, fruit of the vine, work of our hands. It will become the cup of joy. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మహిమకి పాత్రుడైన దేవా, మీరు మాకిచ్చిన ఈ జీవితమును పరిశుద్ధమైన మార్గములో నడిపించి పరిశుద్ధుడైన నిన్ను చేరాలనిదే మా పట్ల మీకున్న ప్రణాళిక. దీనిని ఎరిగి ఉన్న మేము నీ వసగు శక్తి ద్వారా పరిశుద్ధంగా జీవించుటకు మాకు శక్తిని ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుతివి. మమ్ము విమోసించుటకై నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్నిమరిండు పుట్టి పిలాతు పరిపాలించిన కాలమున మా పాపములన్నిటి కూడా సిలువలో మోసి చేతులు చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సంఖ్యల్పు ధరించి ఉత్థానమును అనుగరించును కనుక దేవదూతలతోను పునితులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకము నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచేటి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, ఇవి నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచుమని నిన్ను ప్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చిచూ ఇట్లేదు, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చిచూ ఇట్లేరు, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానము చాటదము, నీ మరణ వచ్చి వెలికి వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మాము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద జోజి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీతులైన కాస్మోస్ దామియన్ వార్లతోనూ, సకల పునీతులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు మహిమలు కలుగునుగాక. ఈనాడు జన్మదినమును కొనియాడుతున్న సుకన్య వాళ్ళ భర్త రాజశేఖర్ వారికి సంతాన భాగ్యం దేవుడు దయచేసి ఆశీర్వదించమని, అదేవిధంగా కొన్ని రోజులుగా బాధలో ఉన్న బాల సుందర్రావు వాళ్ళ భార్య కమలమ్మ వాళ్ళిద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించమని వారి కొరకు ప్రార్థన చేస్తున్న మనం చేయి చాచి ప్రపంచమన్నిటిలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకుడు అందరికీ కూడా దేవుని పరిశుద్ధ ఆత్మ వరం దయచేయపడమని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగా. నాటికి కావలసిన మా అన్నము మాకి నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నిత్తు. మమ్ము శోధన యందు ప్రవేశపడిన కీడులను రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజుల్లో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. మీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును దీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములలో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెల లోకమే పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెల లోకమే పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసు శరీరత్వం కాపాడి మనకు నిత్య జీవితం దయచేయను కాక. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. నిలువగలనా ఒక నిమిషమైనను, నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ప్రార్థించుదము. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర్, పునీతులు కాస్మాస్ అండ్ డేమియన్ వారు ప్రార్థన సహాయం ద్వారా మేము మీరు మాకించిన జీవితమును ఉపయోగించుకొని పవిత్రంగా ఉండి మేము చేరు భాగ్యం మాకు ప్రసాదించు. దానికి కావలసిన ఆ శక్తిని ఈనాడు ఈ ప్రేమ విందు ద్వారా మీరు మాకిచ్చినందుకు వందనం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ఈ ఆశీర్వాదం పొందుకుంటున్నాం తండ్రి. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి మీ జీవితముల ద్వారా ప్రభువుని మహిమపరపుడు. సర్వేశ్వరునికి వందనము.